హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో పైవోట్ టేబుల్ ఎట్లా క్రియేట్ చేస్తారనేది నేర్చుకుందాం. ఇక్కడ రా డేటా అనే షీట్లో 6 కాలమ్స్తో టేబుల్ ఫామ్లో ఒక డేటా ఉందండి. ఈ డేటాని పైవోట్ టేబుల్గా ఎట్లా కన్వర్షన్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలని చూద్దాం. పైవోట్ టేబుల్గా ఎందుకు చేయాలనుకుంటున్నామంటే ఈ డేటాను చూస్తే మనకేమీ అర్థం కావటాల. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీలో టెక్నాలజీ, ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్ అని ఉంది. సబ్ కేటగిరీలో యాక్సెసరీస్, చైర్స్, ఫోన్స్ అని ఉంది. దానికి సంబంధించిన సేల్స్ ఉంది, క్వాంటిటీ, దానికి ఎంత డిస్కౌంట్ ఇచ్చారో, దాంట్లో ప్రాఫిట్ ఎంత ఉంది. సో ఇదంతా చూస్తే మనకి ఒక ఐడియా అనేది ఉండదు. సో అట్లాంటి సమయంలో ఈ డేటా మొత్తాన్ని సమరైజ్ చేసి మనకి సింపుల్ అండ్ షార్టెస్ట్ మెథడ్లో ఈ డేటా మొత్తాన్ని కూడా మనకి చూపిస్తుంది. అదే పైవోట్ టేబుల్. సో దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా పైవోట్ టేబుల్ క్రియేట్ చేసే డేటాలో మనం 2 విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ప్రతి కాలంకి హెడర్ కంపల్సరీగా ఉండాలా ఆ డేటాలో. నెక్స్ట్ ఇట్లా మధ్యలో ఎంటీ కాలం ఉండకూడదు. అట్లా ఎంటీ కాలం ఉంటే పైవోట్ టేబుల్ ఎర్రర్ చూపిస్తుంది, క్రియేట్ అవ్వదు. కాబట్టి దాన్ని ఎంటీ కాలమ్స్ డిలీట్ చేయాలా అండ్ పైన హెడర్ ఉండేటట్లు చూడాలా కంపల్సరీగా. ఇప్పుడు దీని నుంచి ఈ డేటా నుంచి పైవోట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. మనకి పైవోట్ టేబుల్ అనే ఆప్షన్ ఇన్సర్ట్ మెనూలో క్లిక్ చేస్తే ఫస్ట్ కనిపిస్తుంది పైవోట్ టేబుల్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి క్రియేట్ పైవోట్ టేబుల్ అని ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ క్రియేట్ పైవోట్ టేబుల్ అని డైలాగ్ బాక్స్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చి సెలెక్టెడ్ టేబుల్ ఆర్ రేంజ్ అని ఉంది. మనం దేనికైతే పైవోట్ టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నామో ఆ డేటా రేంజ్ ఇక్కడ సెలెక్షన్ చేయాలా. సెకండ్ వన్ వచ్చి వేర్ యూ వాంట్ ద పైవోట్ టేబుల్ రిపోర్ట్ టు బి ప్లేస్డ్ అని ఉంటుంది. అంటే మనకి ఆ పైవోట్ టేబుల్ ఎక్కడ కావాలా, అంటే కొత్త షీట్ క్రియేట్ చేసి దాంట్లో కావాలా పైవోట్ టేబుల్, లేదా ఎగ్జిస్టింగ్ షీట్లో కావాలా, లేదా ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లో కావాలని అడుగుతుంది. సో మనం దాన్ని ఎక్కడ కావాలనుకున్నప్పుడు దానికి ఇవ్వాలి. నాకైతే న్యూ వర్క్ షీట్లో కొత్త పైవోట్ టేబుల్ క్రియేట్ చేయాలని నేను ఇస్తాను. ఈ టేబుల్లో ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ రెఫరెన్స్ చూస్తే మీకు A1 నుంచి F500 దాకా ఉంది. దట్ డాలర్ సింబల్స్తో ఆ రెఫరెన్స్ని లాక్ చేసిందన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఆ రెఫరెన్స్ వరకే తీసుకుంటుంది. భవిష్యత్తులో మనం ఏ కాలం ఇన్సర్ట్ చేసినా, కింద ఏ రో ఇన్సర్ట్ చేసినా అది ఇక యాక్సెప్ట్ చేయదని అర్థం. కానీ నాకు ఫ్యూచర్లో కూడా ఈ టేబుల్లో కొన్ని కాలమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నా, కొంత డేటా కింద రోస్లో కూడా యాడ్ చేయాలనుకుంటా. అటువంటప్పుడు టేబుల్ అప్డేట్ కాకపోతే పైవోట్ టేబుల్ కూడా అప్డేట్ కాదు, కాబట్టి ఇట్లా ఉపయోగం ఉండదు. సో దానికి మనం ఏం చేయాలంటే దీన్ని క్యాన్సిల్ చేసి ఈ డేటాని టేబుల్ ఫామ్గా మనం కన్వర్షన్ చేయాలి. జస్ట్ ఈ టేబుల్ని, ఈ డేటా ఏదైతే ఉందో మన దగ్గర దాన్ని టేబుల్ ఫామ్, అది కూడా ఇన్సర్ట్లోనే ఉంటుంది. ఇన్సర్ట్లోనే టేబుల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, కంట్రోల్ T కొడితే దీంట్లోకి మనం కన్వర్షన్ చేయాలి. ఇది మామూలుగా డేటా కనిపిస్తుంది రోస్ కాలమ్స్లో. దీన్ని టేబుల్గా కన్వర్షన్ చేయాలంటే ఇన్సర్ట్లో టేబుల్ క్లిక్ చేస్తే మనకి క్రియేట్ టేబుల్ అని వస్తుంది ఒక డైలాగ్ బాక్స్. దాంట్లో ఆల్రెడీ అదే రెఫరెన్స్ ఉంటుంది, A1 నుంచి F500 దాకా. జస్ట్ ఓకే క్లిక్, ఓకే మీద హిట్ చేయగానే మనకి మన దగ్గర ఉన్న డేటా, ఈ రోస్ కాలమ్స్లో డేటా ఒక ట్యాబులర్ ఫామ్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ ట్యాబులర్ ఫామ్లో కన్వర్ట్ అయిన తర్వాత దీన్ని కొంచెం నేను పైన మెనూవర్లో రైట్ సైడ్ టాప్ మోస్ట్లో కనిపిస్తే టేబుల్ స్టైల్స్. సో నాకు ప్లెయిన్గా కావాలి, ఇట్లా ప్లెయిన్గా దీన్ని కన్వర్షన్ చేసుకున్నాను. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు అండి, యాజ్ ఎవర్ విష్. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఒక టేబుల్ ఫామ్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. నాకు లైట్ కలర్ కావాలంటే సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టేబుల్ ఫార్మేట్లో ఉన్న డేటాని మనం పైవోట్ టేబుల్గా కన్వర్షన్ చేద్దాం, లేదా దీని నుంచి పైవోట్ టేబుల్ని మనం క్రియేట్ చేద్దాం. సో ఇందాక మాట్లాడుకున్నట్లు మనకి ఇన్సర్ట్ మెనూలో పైవోట్ టేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో పైవోట్ టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సేమ్ ఇందాక మనం ఓపెన్ చేసాం కదా, ఇదే డైలాగ్ బాక్స్ వచ్చిందన్నమాట. ఇక్కడ మనం రేంజ్ సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. రేంజ్ ఒకసారి చూడండి, ఓకేనా. రేంజ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత
ఇక్కడ ఏంటి, నాకు కింద ఇంకో ఆప్షన్ న్యూ వర్క్షీట్లో ఈ టేబుల్ క్రియేట్ అవ్వాలి నాకు. సో న్యూ వర్క్షీట్ మీద ఆ రేడియో బటన్ మీద హిట్ చేశాను కాబట్టి అది హైలైట్లో ఉంది. ఓకే, చూసారా ఇక్కడ షీట్ 7 అని కొత్తగా క్రియేట్ అయ్యి ఇక్కడ పైవట్ టేబుల్ 7 అని లెఫ్ట్ సైడ్లో ఎంటీగా ఉంది. ఇక్కడ పైవట్ టేబుల్ ఫీల్డ్స్ అని రైట్ సైడ్లో మనకి కనిపిస్తుంది ఒక డైలాగ్ బాక్స్. అర్థమైందా? ఈ రైట్ సైడ్ డైలాగ్ బాక్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కేటగిరీ, సబ్ కేటగిరీ, సేల్స్, క్వాంటిటీ, డిస్కౌంట్, ప్రాఫిట్ అనేవి మన ఈ డేటాలో ఉన్న కాలం హెడ్డింగ్స్. అవి పైవట్ టేబుల్లో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఈ ఆప్షన్స్ని, ఈ కాలం హెడ్డింగ్స్ని ఉపయోగించి మనం డేటాని ఎట్లా కావాలంటే అట్లా మనం సమ్మరైజ్ చేయవచ్చు అనమాట. దాని కింద మనకు కనిపిస్తే 4 ఏరియాస్ కనిపిస్తున్నాయి. ఒకటి ఫిల్టర్, కాలమ్స్, రోస్, వాల్యూస్ అని. ఫిల్టర్, కాలమ్స్, రోస్, వాల్యూస్ అని 4 పార్ట్స్ కనిపిస్తుంది. సో ఏదైతే మీకు డేటాని మనం సమ్మరైజ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ని ఇక్కడికి ప్లేస్ చేయటం ద్వారా డేటా మనకి ఇక్కడ పైవట్ టేబుల్ వచ్చి కూర్చుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కేటగిరీ వైజ్ సేల్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ కేటగిరీని ఆప్షన్ ఉంది చూసారు, ఇక్కడ కేటగిరీ అనే కాలంని క్లిక్ చేసి డ్రాగ్ చేసి రోస్లో ఇక్కడ ఉంచుతాను నేను. తర్వాత ఏం కావాలి, కేటగిరీ వైజ్ సేల్స్ కావాలి. చూసారా లెఫ్ట్ సైడ్ ప్రైవేట్ టేబుల్లో ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ అని వచ్చింది. ఇవి కేటగిరీ అనమాట. దాని పక్కనే సమ్ ఆఫ్ సేల్స్ అని వచ్చింది అనమాట. ఇవి సేల్స్. ఈ వాల్యూస్లో ఎప్పుడు కూడా నెంబర్స్నే తీసుకుంటుంది అది. మనం అక్కడ వాల్యూస్లో నెంబర్స్నే ఇవ్వాలన్నమాట. ఇక్కడ పైవట్ టేబుల్ అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇన్ని రోస్లో 500 రోస్ దగ్గర ఉన్నవి. దీంట్లో ఇన్ని రోస్లు ఉన్న డేటా అనేది సమ్మరైజ్ చేసి సింపుల్గా 3 రోస్లో చూపించేసింది. ఇది పైవట్ టేబుల్ వల్ల బెనిఫిట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ అనే కేటగిరీలో సేల్స్ ఈ రకంగా ఉందన్నమాట. ఇది నాకు ఇంకా అర్థం కాల, ఇంకా డీప్గా నేను చూడాలనుకుంటున్నా. అర్థమైందా? ఇప్పుడు సమ్ ఆఫ్ సేల్స్ చూసాం, తర్వాత ప్రాఫిట్ కూడా ఎట్లా ఉందో చూద్దాం ఆ కేటగిరీలో. అప్పుడు ఏం చేయాలి, సేమ్ ప్రాఫిట్ అనే ఆప్షన్ కూడా ఈ పైవట్ టేబుల్ ఫీల్డ్స్లో ఇక్కడ వాల్యూస్లో కింద క్లిక్ అండ్ డ్రాగ్ చేసి ఇక్కడ ఉంచాలన్నమాట. ఇక్కడ ప్రాఫిట్ నాకు అమౌంట్లో కంటే కూడా పర్సంటేజ్లో కావాలంటే ఏ కేటగిరీ నుంచి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఈ టోటల్లో నుంచి ఏదైతే సేల్స్ టోటల్లో నుంచి ఏ పర్సంటేజ్ అంటే ఏ కేటగిరీ యొక్క ప్రాఫిట్ ఎక్కువ ఉందనేది నాకు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ సమ్ ఆఫ్ ప్రాఫిట్ని రైట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే దానికి ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. దాంట్లో షో వాల్యూస్ యాజ్ అని ఉంది. దీంట్లో మనకి పర్సెంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ మీద క్లిక్ చేయండి. చూసారా, ఈ గ్రాండ్ టోటల్ మీద ఇవి ఈ కేటగిరీలో ఇంత ప్రాఫిట్ ఉంది అంటే ఫర్నిచర్ అనే కేటగిరీలో మాకు 21% ప్రాఫిట్ వస్తుంది. ఆఫీస్ అప్లయన్స్ అనే దాంట్లో 28% వస్తుంది. టెక్నాలజీ అనే దాంట్లో 49% వస్తుంది. అల్టిమేట్గా దీన్ని చూస్తే మనకి ఏమర్థమైంది, టెక్నాలజీలో ప్రాఫిట్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఆఫీస్ సప్లైస్లో ఉంది. థర్డ్ వన్ వచ్చి 21% వచ్చి ఫర్నిచర్లో ఉంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఫర్నిచర్లో సేల్స్ ఉంది, టెక్నాలజీలో కూడా సేల్స్ ఉంది. ఈ రెండు దగ్గరగా కొంచెం సేల్స్ బాగా ఉంది. కానీ ఆఫీస్ సప్లైస్లో సేల్స్ తక్కువ ఉంది, ప్రాఫిట్ ఎక్కువ ఉంది కంపేర్ టు ఫర్నిచర్తో. ఫర్నిచర్ 21% ప్రాఫిట్ ఉంది, కానీ ఆఫీస్ సప్లైస్ 28% ఉంది. కానీ ఆఫీస్ సప్లైస్ సేల్స్ తక్కువ ఉంది, ఫర్నిచర్ సేల్స్ ఎక్కువ ఉండి ప్రాఫిట్ తక్కువ ఉంది. అంటే ఏంటి అర్థం కావాలి. ఇంకా సమ్మరైజ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఇంకేంటంటే నాకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు ఇంకొక పైవట్ టేబుల్ మనం క్రియేట్ చేద్దాం. జస్ట్ దీన్నే కాపీ చేసి అదే షీట్లో ఇక్కడ ఇంకొక పైవట్ టేబుల్ని క్రియేట్ చేయడానికి జస్ట్ దీన్ని కాపీ చేసి కంట్రోల్ కొట్టి పేస్ట్ చేశాను. ఇంకొక ప్రైవేట్ టేబుల్ క్రియేట్ అయింది. ఈ ప్రైవేట్ టేబుల్లో నాకు ఏం కావాలంటే ఈ ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ అనేది దాని సబ్ కేటగిరీ కూడా కావాలి. దాని సబ్ కేటగిరీ కూడా నాకు కావాలనుకున్నప్పుడు ఏంటంటే సబ్ కేటగిరీని క్లిక్ చేసి ఈ కేటగిరీ కింద ఉంచండి ఇట్లా. సో ఈ డేటాకి ఏంటంటే ఇది మొత్తం టోటల్ సమరైజేషన్, ఇది సబ్ కేటగిరీ సమరైజేషన్. సో ఇందాక మనం ఫర్నిచర్లో ప్రాఫిట్ తక్కువ ఉంది అనుకున్నాం, సేల్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రాఫిట్ ఇక్కడ మనకి తక్కువ ఉంది. సో ప్రాఫిట్ తక్కువ ఎందుకు ఉంది అంటే
ఇక్కడ మనం ఫర్నిచర్ అనేది చూస్తే ఫర్నిచర్లో 3 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి బుక్ కేసెస్, చైర్స్, టేబుల్స్. ఈ 3 కేటగిరీస్లో ప్రాఫిట్ తక్కువ ఉన్నది ఇది 3.90%. టేబుల్స్ అమ్మటం ద్వారా వాళ్ళకి ప్రాఫిట్ తక్కువ ఉంది. ఎందుకని తక్కువ ఉంది అని మళ్ళీ డౌట్ వచ్చింది నాకు. అప్పుడు ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ టేబుల్కి వెళ్ళి ఇక్కడ నాకు డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి ఆప్షన్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు అనేది కూడా చూస్తాను. సో డిస్కౌంట్ని క్లిక్ చేసి ఇక్కడ ఉంచాను. సో ఇప్పుడు అర్థమవుతుంది చూడండి, ఫర్నిచర్ సేల్స్ బాగానే ఉంది, ప్రాఫిట్ తక్కువ ఉంది. ఎందుకంటే డిస్కౌంట్ ఎక్కువగా ఇస్తున్నారు కంపేర్ టు ఆఫీస్ సప్లయర్స్. ఆఫీస్ సప్లయర్స్ డిస్కౌంట్ తక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ ఎక్కువ ఉంది అల్టిమేట్గా. సో ఇక్కడ నాకు పాయింట్ ఎంత క్లియర్గా అర్థమైంది చూసారా. ఈ డేటాను చూసినప్పుడు నాకేం అర్థం కాలే, కానీ ఒక పైవట్ టేబుల్ క్రియేట్ చేసి డేటాని మనం స్టడీ చేసినప్పుడు డేటా విల్ స్పీక్. ఆ డేటా మనతో మాట్లాడుతుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందనేది మనం సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు ఈ పైవట్ టేబుల్ రూపంలో. సో ఫర్నిచర్లో ప్రాఫిట్ తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది? డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నారు. సింపుల్ లాజిక్, అర్థమైందా? సో ఈ పాయింట్ ఇట్లా మనం డేటాని సమ్మరైజ్ చేసి వితిన్ షార్ట్ టైంలో మనం డేటా నుంచి ఇన్సైట్స్ మనం తీయచ్చు. సో ఆ డేటా అంతా ఇన్ఫర్మేషన్గా కన్వర్షన్ అయిందనమాట. సో ఇదేమో డేటా, ఇక్కడ డేటా మనకేం అర్థం కావట్లేదు. దీన్ని పైవట్ టేబుల్కి కన్వర్షన్ చేసినప్పుడు అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. ఏమి ఇన్ఫర్మేషను? ఫర్నిచర్లో సేల్స్ బాగానే ఉంది కానీ ప్రాఫిట్ తక్కువ ఉంది, ఎందుకంటే డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నారని ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. సో పివట్ టేబుల్స్ క్రియేట్ చేయటం వల్ల ఇంత బెనిఫిట్ మనకంటే డేటాలో ఉన్న మ్యాటర్ మొత్తం అనేది సమ్మరైజ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిందంటే డేటా వేరు, ఇన్ఫర్మేషన్ వేరండి. డేటా అనేది జస్ట్ రా డేటా, ఫ్యాక్ట్స్, ఫిగర్స్, నెంబర్స్ అన్నీ రా డేటా కలిపి డేటా అంటారు. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ రా డేటాని ఒక సిస్టమేటిక్ వేలో సమ్మరైజ్ చేస్తే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. దానికి ఎగ్జాంపులే షీట్ 6లో ఉన్న డేటా, షీట్ 7లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే ఈ పైవట్ టేబుల్లో మనం ఇక్కడ దీనికి స్లైసర్ అని కూడా యాడ్ చేయొచ్చు. ఒకటి స్లైసర్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఫిల్టర్స్. సో ఇక్కడ ఏంటంటే ఇంటరాక్టివిటీ కోసం ఫిల్టర్స్ కూడా వాడవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ టేబుల్కి ఫిల్టర్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే దీని మీద రైట్ మౌస్ క్లిక్ చేసి యాడ్ స్లైసర్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇట్లా స్లైసర్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ స్లైసర్ బాక్స్ను కూడా మనం ఈ స్లైసర్ మీద క్లిక్ చేస్తే దీన్ని కూడా మనం మాడిఫై చేయొచ్చు మనకి ఎట్లా కావాలంటే అట్లా. నాకు 3 కాలమ్స్లో స్లైసర్ ఇట్లా కావాలి. స్లైసర్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్టర్ అండి. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఫిల్టర్లో ఫర్నిచర్ మీద క్లిక్ చేస్తే ఫర్నిచర్ చూపిస్తుంది, ఆఫీస్ సప్లయర్ మీద క్లిక్ చేస్తే ఆఫీస్ సప్లయరే చూపిస్తుంది, టెక్నాలజీ క్లిక్ చేస్తే అదే చూపిస్తుంది. జస్ట్ లైక్ ఫిల్టర్ లాగానే మాట్లాడుకున్నాం. మల్టిపుల్ సెలక్షన్స్ కావాలనుకున్నాం, జస్ట్ దీని మీద అక్కడ పైన ఒక ఆప్షన్ ఉంటుంది మల్టీ సెలెక్ట్ అనేది, ఆల్ట్ ఎస్ షార్ట్ కట్కి దాని మీద క్లిక్ చేసి మనం చూసారా మల్టీ సెలెక్షన్ అవుతుంది. ఫస్ట్ అయినప్పుడు సింగిల్ అయింది, ఇప్పుడు మల్టీ సెలెక్షన్ అవుతుంది. ఇట్లా 1 by 1 మనం రిమూవ్ చేయొచ్చు. సో అట్లా కాకుండా మల్టీ సెలెక్షన్ డిజేబుల్ చేసిన తర్వాత మనకు సింగిలే వస్తుంది. ఇటువంటి సమయంలో మల్టిపుల్ సెలెక్షన్ కావాలనుకో కంట్రోల్ పట్టుకొని పక్కదాన్ని క్లిక్ చేస్తే మల్టిపుల్ సెలెక్షన్ వస్తుంది. కంట్రోల్ పట్టుకొని దీన్ని క్లిక్ చేయాలండి. అర్థమైందా? ఈ రకంగా మనం స్లైసర్స్ని కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి అబ్జర్వ్ చేశారు మీరు, ఈ స్లైసరు ఈ టేబుల్ ఒక్కదానికే ఎఫెక్ట్ అవుతుంది. అంటే దీన్ని క్లిక్ చేస్తే ఈ టేబుల్ ఒక్కటే రియాక్ట్ అవుతుంది. నాకేంటి ఈ టేబుల్ కూడా రియాక్ట్ అవ్వాలి ఈ స్లైసర్కి అనుబంధంగా. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఈ స్లైసర్ని ఆ టేబుల్కి కూడా లింక్ చేయాలి. అది ఎట్లా అంటే ఈ స్లైసర్ మీద రైట్ మౌస్ మనం క్లిక్ చేస్తే రిపోర్ట్ కనెక్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో. దాన్ని క్లిక్ చేసి పైవట్ టేబుల్ 7 అనే దానికి కూడా చెక్ మార్క్ ఇవ్వాలి. అంటే ఇది పైవట్ టేబుల్ 7, ఇది 8 అండి. సో ఈ రకంగా ఈ రెండింటికి కూడా నేను లింక్ ఇచ్చేసాను. ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి 2 పైవట్ టేబుల్స్ మారుతున్నాయి అకార్డింగ్ టు స్లైసర్. ఈ స్లైసర్ని ఈ 2 పైవట్ టేబుల్స్ అనుసరిస్తున్నాయి.
ఏది క్లిక్ చేసి అదే చూపిస్తుంది. సో ఈ రకంగా మనం ఒక డేటాని ఇన్ఫర్మేషన్గా పైవోట్ టేబుల్ ఉపయోగించి ఎట్లా కన్వర్షన్ చేయాలనేది నేర్చుకున్నాం. ఇటువంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. దాని మూలంగా మీకు నోటిఫికేషన్ రూపంలో నేను ఎప్పుడైతే కొత్త వీడియో రిలీజ్ చేశానో మీకు అలర్ట్ వస్తుంది.